జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఆకలితో ఉన్నవారికి గుప్పెడన్నం, ఆపదలో ఉన్నవారికి కొంచెం సాయం, బాధలో ఉన్నవారికి కొంచెం ఓదార్పు అందించడమే నిజమైన మానవత్వం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, బహుళపక్షం, జూలై 30, 2026, గురువారం. తిథి పాడ్యమి, రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు. తదుపరి విదియ. నక్షత్రం శ్రవణం, సాయంత్రం 5 గంటల 43 నిమిషాల వరకు. తదుపరి ధనిష్ట. యోగము ఆయుష్మాన్, రాత్రి 12 గంటల 5 నిమిషాల వరకు. తదుపరి సౌభాగ్యము. కరణం బాలవ, ఉదయం 8 గంటల 50 నిమిషాల వరకు. తదుపరి కౌలవ, రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు. తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5 గంటల 47 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు. చంద్రోదయం రాత్రి 7 గంటల 23 నిమిషాలకు. చంద్రాస్తమయం ఉదయం 6 గంటల 8 నిమిషాలకు. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 50 నిమిషాల నుండి 3 గంటల 27 నిమిషాల వరకు. యమగండం ఉదయం 5 గంటల 47 నిమిషాల నుండి 7 గంటల 24 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల 1 నిమిషం నుండి 10 గంటల 37 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 5 నిమిషాల నుండి 10 గంటల 57 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 14 నిమిషాల నుండి 4 గంటల 6 నిమిషాల వరకు. వర్జము రాత్రి 10 గంటల నుండి 11 గంటల 43 నిమిషాల వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 6 గంటల 24 నిమిషాల నుండి 8 గంటల 9 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 48 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 18 నిమిషాల నుండి 5 గంటల 3 నిమిషాల వరకు. శుభ గడియలు ఉదయం 8 గంటల 10 నిమిషాల నుండి 9 గంటల వరకు. తిరిగి సాయంత్రం 5 గంటల 45 నిమిషాల నుండి 7 గంటల 36 నిమిషాల వరకు. జూలై 30, గురువారం. ఈరోజు ఉన్న తిథి బహుళ పాడ్యమే. రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు ఉంది. తదుపరి విదియ. శ్రవణ నక్షత్రం సాయంత్రం 5 గంటల 43 నిమిషాల వరకు. తదుపరి ధనిష్ట. అయితే ఆషాఢ మాసం, గురుమోడ్యమి కొనసాగుతున్నాయి. అలాగే సాయంత్రం 5 గంటల 43 నిమిషాల తర్వాత వచ్చే ధనిష్ట నక్షత్రం ఆషాఢ మాసంలో మాస శూన్య నక్షత్రంగా పరిగణించబడుతుంది. అందువల్ల వివాహం, గృహప్రవేశం, ఉపనయనం వంటి పెద్ద శుభకార్యాలకు ఈ రోజును అనుకూలంగా తీసుకోవడం మంచిది కాదు. ముఖ్యమైన పనులు లేదా శుభ ప్రయత్నాలు ఏవైనా ఉంటే సాధ్యమైనంత వరకు సాయంత్రం 5 గంటల 43 నిమిషాల లోపు, దుర్ముహూర్తాలు మరియు ఇతర నిషిద్ధ సమయాలు కలవకుండా చూసుకొని శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు మకర రాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు యోగం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం, జాతీయ రిఫ్రెష్మెంట్ దినోత్సవం, అంతర్జాతీయ స్నేహ దినోత్సవం. 2013 సంవత్సరంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. నటులు, దర్శకులు, నట శిక్షకులు దేవదాస్ కనకాల గారి జయంతి. తెలుగు సినీ హాస్య నటి శ్రీలక్ష్మి గారి పుట్టినరోజు.
ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 30 గురువారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభ రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మిథున రాశి అనుకూలమైన సమయం సద్వినియోగపరచుకోవాలి. కర్కాటక రాశి పొగడ్తలు అందుకుంటారు. సింహ రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కన్యా రాశి అనవసర విషయాల్లో తలదూర్చకుండా మౌనంగా ఉండటం మంచిది. తులా రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. వృశ్చిక రాశి శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ధనుస్సు రాశి లాభం ఉంటుంది. మకర రాశి కొత్త ఇష్టాలు లేదా లక్ష్యాలు ఏర్పడవచ్చు. కుంభరాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీన రాశి అవసరానికి అండగా నిలబడతారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.